వెల్కమ్ టు సిటీవీ. కళ్యాణదుర్గం మండలం చాపిరిలో జరుగుతున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, టీడీపీ నేతలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వంత నిధులతో 50 లక్షలతో వాల్మీకి సర్కిల్ అభివృద్ధికి భూమి పూజ జరిగింది. వాల్మీకి మహర్షి కాంస్య విగ్రహం ప్రతిష్టాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే పాత బస్టాండ్ వద్ద 2.20 కోట్లతో డ్రైనేజీ కాలువలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నేతలు, వాల్మీకి సంఘం పెద్దలు పాల్గొన్నారు. సార్ కొద్దిగా లాంగ్ షాట్ కొట్టు. ఎన్నికరా గొడవ ఎన్నికరా అప్పుడు షేక్ అవుతున్నాయి. అప్పుడు షేక్ అవుతున్నాయి. మళ్ళీ వస్తుండాలి అంతే. అవన్నీ నాకు ఫోటోలు షేక్ అయిపోయినాయి. షేక్లే పెట్టాలి అంతే. షేక్ అయితే టీవీలో కానీ ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. ఏ విధంగా క్వాలిటీ లేని మద్యాన్ని ప్రజలకి సప్లై చేసి వారి సంపాదన కోసం ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టింది. మరి ఆ దోచుకోవటానికి వారు అనుసరించిన మార్గాలు ఇవన్నీ కూడా మనం పత్రికల్లో చూస్తా ఉన్నాం. ఇది చాలా దారుణం. తప్పకోకుండా ప్రభుత్వం ఎవరైతే రాష్ట్రానికి నష్టం చేశారో, రాష్ట్రాన్ని దోచుకున్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ జర్నలిస్టులకి ఇల్లు పట్టాలి అక్కడే సంబంధం లేకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చించడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో కూడా, అంటే 2014-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.